Greetings to all. Welcome back to my channel. In this video, I will explain an AI based tool that is Chart PDF. So it is a free online tool that can assist you with any PDF reading task. Once you are uploading your PDF file to this platform, you will receive an AI generated summary. So it will helpful for students as well as faculty members and professionals ఎట్లా యూస్ చేస్తాము. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో మూవ్ ఆన్ టు యువర్ బ్రౌజర్, ఎనీ గూగుల్ ఆర్ మొజిల్లా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఓకే, సో ఏదో ఒక బ్రౌజర్కి వెళ్ళిన తర్వాత సింప్లీ యూ కెన్ ఎంటర్ chartpdf.com. ఓకే, సో ఇలా ఉంటుందండి ఏపీఐ. సో ఏపీఐ ఈజ్ నథింగ్ బట్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, యూ నో. ఓకే, సో దీస్ ఆర్ ద టెస్టిమోనియల్స్, ప్రీవియస్ చార్ట్స్ మనం ఏదైనా చేసి ఉంటే అది. సో మనం ఇక్కడ పీడిఎఫ్ని డ్రాప్ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ హోంవర్క్స్ కానీ వర్క్షీట్స్ కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఇచ్చి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమంటారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ మనం టైప్ చేయడం కూడా కాస్త డిఫికల్ట్గా ఫీల్ అవుతాం. అట్లాంటప్పుడు ఏంటి అంటే ఆ పీడిఎఫ్ ఇచ్చేసి పలానా 4th సమ్ కావాలి, పలానా 5th సమ్ కావాలి అంటే దెన్ ఇట్ విల్ ఈజీలీ సాల్వ్ దట్ ప్రాబ్లమ్. అట్లానే రీసెర్చర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో హియర్ యూ కెన్ సీ డైవ్ ఇన్ టు సైంటిఫిక్ పేపర్స్ అంటే ఇన్ డీటెయిల్డ్గా నాట్ ఓన్లీ సైంటిఫిక్, అకాడమిక్ ఆర్టికల్స్, బుక్స్ కానీ ఏ పీడిఎఫ్స్ మీరు ఇచ్చినా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందులో నుంచి కావాలి అనేది క్వశ్చన్ చేస్తే ఆ పీడిఎఫ్ మొత్తాన్ని అది రీడ్ చేసి సమ్మరైజ్ చేసి మనకి ఇస్తుంది. అట్లానే ప్రొఫెషనల్స్కి వచ్చేసరికి ఏంటి అంటే కొన్నిసార్లు వాళ్ళు లీగల్ కాంట్రాక్ట్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే మొత్తం చదవలేరు అనుకోండి, వాళ్ళకి పర్టికులర్గా దాంట్లో నుంచి ఏ ఇన్సైట్ కావాలనేది క్వశ్చన్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ రిటర్న్. ఓకే, సో కొన్నిసార్లు ఏంటి అంటే ఈ పీడిఎఫ్ ఏ సోర్సెస్ నుంచి తీసుకుంది అట్లాంటివి కూడా వీ కెన్ ఆస్క్. ఓకే, సో నేను ఆల్రెడీ కొన్ని ఫైల్స్ ఈ చార్ట్ పీడిఎఫ్ మీకు చూపించడం కోసం కొన్ని ఫైల్స్ తీసుకున్నానండి. ఫస్ట్ నేను ఇప్పుడు మా డేటా సైన్స్ స్టూడెంట్స్కి డీల్ చేస్తున్న పేపర్లో ప్రోగ్రామ్స్ ఎట్లా కోడింగ్ ఎలా రాయాలో చూద్దాం. సో దానికి సంబంధించిన సిలబస్నే నేను అప్లోడ్ చేసేసాను డైరెక్ట్గా, డేటా సైన్స్ విత్ మోడల్ పేపర్స్ అని. నేను ఆల్రెడీ సైన్ ఇన్లో అయ్యున్నానండి, అందుకని సైన్ ఇన్ అడగలేదు, లేదు అంటే సైన్ ఇన్ అడుగుతుంది. ఓకే, సో వన్స్ మీరు పీడిఎఫ్ అప్లోడ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా దాని సమ్మరీ వచ్చేస్తుంది. సో ఈ పర్టికులర్ పీడిఎఫ్లో ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించిన కంటెంట్ ఏంటి అనేది క్లియర్గా డిస్ప్లే చేసేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బీఎస్సీ డేటా సైన్స్ అండర్ సిబిఎస్సిఎస్ ఫ్రేమ్వర్క్ 3 year program offers a market oriented course. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిలబస్ ఈజ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ ది 2021 అకాడమిక్ ఇయర్, కవర్స్ ఏ రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్, అట్లా సమ్ సార్ట్ ఆఫ్ సినాప్సిస్ ఇచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను డీల్ చేసే సబ్జెక్ట్ ఏంటి అంటే ఈ 4th సెమిస్టర్లో 5th పేపర్, దట్ ఈజ్ డేటా ఎక్విజిషన్ అండ్ అనాలిసిస్. ఇప్పుడు ఈ ల్యాబ్లో నేను పలానా 8th ప్రోగ్రామ్ కోడ్ కావాలి అనుకుంటున్నాను. ఓకే, సో సింప్లీ జస్ట్ యూ కెన్ రైట్ ఏ క్వశ్చన్, రైట్ code for program 8 in course code is course title is data acquisition and analysis lab. Okay, so then automatically it returns the code for that. Okay, so here you can observe. సో ఏమి ఇచ్చారు, టు ఫైండ్ ద వర్డ్ కౌంట్ ఇన్ ఏ టెక్స్ట్ ఫైల్ యూజింగ్ పిక్ స్క్రిప్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో రైట్ ఏ పిక్ స్క్రిప్ట్. వాట్ ఈస్ ద క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ టు దిస్ చార్ట్ పీడిఎఫ్, దట్ ఈస్ రైట్ ఏ పిక్ స్క్రిప్ట్ టు ఫైండ్ ద వర్డ్ కౌంట్ ఇన్ ఏ టెక్స్ట్ ఫైల్. సో కాబట్టి ఆ పీడిఎఫ్ మొత్తంలో రీడ్ చేస్తుంది నేను అడిగింది ఎక్కడుంది. సో డేటా, నేను క్వశ్చన్ అడగల, మీరు అబ్జర్వ్ చేశారో లేదు, మొత్తం టైప్ చేయాల. ప్రోగ్రామ్ 8 అన్నా ఎక్కడది, డేటా ఎక్విజిషన్ అండ్ అనాలిసిస్ ల్యాబ్లోకి వెళ్ళి 8th నెంబర్ దగ్గర ఉన్న ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి కోడ్, సో వర్డ్ కౌంట్, సో దానికి సంబంధించిన కోడింగ్ అనేది ఇచ్చేస్తుంది. ఓకే, సో అట్లానే రీసెర్చ్ ఆర్టికల్స్ ఎట్లాగో చూద్దాం. సో నేను ఆల్రెడీ ఒక లెండీ కాలేజ్ కోసం కాన్ఫరెన్స్కి ఒక పేపర్ రాసున్నాను. ఆ రీసెర్చ్ ఆర్టికల్ నుంచి మనం ఏమేమి క్వశ్చన్స్ని సమ్మరైజ్ చేయొచ్చో చూద్దాం. ఓకే, సో నేను ఇందాక ఆల్రెడీ చేసేసాను కాబట్టి, సో 2 PDFs పర్ డే మాత్రమే ఫ్రీ ప్లాన్.
మనం చేసుకోవాలి అంటే ఇట్లా అప్గ్రేడ్ టు ప్లస్. సో దట్ ఈస్ లిమిట్ ఆఫ్ 2 PDFs పర్ డే రీచ్డ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం అప్గ్రేడ్ టు ప్లస్ చేయటం వల్ల ఏంటి అంటే మంత్లీ అయితే 579 రూపీస్ పే చేయాలి, యాన్యువల్గా అయితే 4000 రూపీస్ పే చేయాలి. ఏమేం చేయొచ్చు? అన్లిమిటెడ్ PDFs, అన్లిమిటెడ్ క్వశ్చన్స్, 2000 పేజెస్ పర్ PDF, 50 PDFs పర్ ఫోల్డర్, 32 MB పర్ PDF వరకు చేయటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో దీని కంటిన్యూషన్ వీడియో మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను ఫర్ రీసెర్చ్ ఆర్టికల్స్లో ఎట్లా సమ్మరైజ్ చేయొచ్చు అనేది టుమారో. ఓకే, థ్యాంక్ యూ.